महाराज की गणपति बाप्पा मोरया, गणपति बाप्पा मोरया, गणपति बाबू, गणपति बाबू, गणपति बाबू। हेलो गाइस, वेलकम बैक टू अवर न्यू व्लॉग। ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, మస్తు ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది। ఇప్పటివరకు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి। ఇంకా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం। ఈ రోజుకి గణపతి పెట్టి 3 డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది, అందుకనేసి నిమజ్జనం అయితే చేయబోతున్నాము। మేము వచ్చేసి 3 డేస్ పెట్టాము। మీరు ఎన్ని రోజులు పెట్టిరో ఒకసారి కామెంట్ అయితే చేయండి। ఈ వీడియో కొంచెం లేట్ అయింది, సారీ అందరికి। మేము వచ్చేసి పూసుకోవడానికి కలర్లు కూడా తెచ్చాము। మా తమ్ముడి మీద చూడండి కలర్ అయితే పూసాను నేను। మా వదిన వచ్చేసి నా మీద అయితే పూస్తా ఉంది। మా వదిన మీద కూడా కలర్ పూసిర్రు। మా పెదనాన్నను మా నాన్న మీద ఇద్దరి మీద పూసిర్రు। ఎక్కువ వీళ్ళ మీదనే ఉంది కలర్। ఇగోండి నా మీద పూసింది కలర్, చూడొచ్చు మీరు ఎలాగ పూసిర్రు। మా బాబాయ్ మీద కూడా పూసినారు। మా తమ్ముడిని చూడండి మొత్తం ఆగమాగం చేసిండు మా బావ మొత్తం కలర్ తోటి। మా అన్నను మా బాబాయ్ మీద ఇద్దరి మీద పూసిర్రు। తర్వాత అందరు కొద్దిసేపు డాన్స్ అయితే చేశారు। మా పెదనాన్న వచ్చేసి మా బావని ఎత్తుకొని డాన్స్ చేస్తా ఉన్నాడు, అలాగే మా నాన్నని కూడా। మా బావ వచ్చేసి మా బంటిగాడిని పట్టుకొని డాన్స్ చేస్తా ఉన్నాడు। ఇంకా ఇప్పుడు డాన్స్ చేసుడు అయితే కంప్లీట్ అయిపోయింది। ఇంకా పూజ చేసుకొని లడ్డు తీసుకోవాలి। మా పెద్దమ్మ ఇప్పుడు హారతి అయితే ఇస్తుంది। మా అనిల్ అన్న పెద్దన్న వీడియోలోకి రమ్మంటే వస్తలేడు, అలాగే పరశురాం భయ్య కూడా వచ్చిండు। ఇక్కడ సైడ్ వచ్చేసి పూజ జరుగుతా ఉంది। మా బాబాయ్ వచ్చేసి మొత్తం పింక్ కలర్ తోటి నింపేశారు। ఇంట్లో అందరు పూజ చేస్తా ఉంటే మా అన్న వాళ్ళు వచ్చేసి ఫోన్ చూస్తా ఉన్నారు। ఇప్పుడు అందరు కలిసి గణేష్ మహారాజ్ విగ్రహాన్ని అయితే కదిలిస్తున్నాము। ఇంకా గణేష్ మహారాజ్ విగ్రహాన్ని కదిలించడం అయితే అయిపోయింది। మా బంటిగాడి మీద కూడా కలర్ పూసిర్రు। వాడు ఇప్పుడు హాయ్ చెప్తాడు చూడండి। మా బంటిగాడు మిమ్మల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయమంటున్నాడు, మా బంటి బాబు కోసమైనా చేసేయండి। ఇంకా ఇప్పుడు నేనైతే లడ్డు అయితే తీసుకున్నాను। మా బంటి వాళ్ళ బుజ్జి గణపతి లడ్డు అతనే తీసుకున్నాడు। కొంచెం అయితే లడ్డు కింద పడిపోయేది। మా పెదనాన్న వచ్చేసి హిందీలో అయితే చెప్తా ఉన్నాడు, ఆ డైలాగ్ మాత్రం భలేగుంది భయ్య। మా బంటి వాళ్ళ బుజ్జి గణపతి అయితే ఇదే। ఇగోండి ఇదే మా బంటి వాళ్ళ ఫ్యామిలీ। మా బంటిగాడు మంచిగా పట్టుకొని ఉన్నాడు గణపతి విగ్రహాన్ని। गणपति बाप्पा पूजा करना మా అన్న ఇప్పుడు హారతి ఇచ్చి కొబ్బరికాయ కొడతాడు। ఇప్పుడు మేము గణపతి విగ్రహం తీసుకొని బయలుదేరిపోయాము। మేము ఎక్కడ నిమజ్జనం చేయడానికి వెళ్తున్నామంటే ట్యాంక్ బండ్ కాడికి అయితే వెళ్తున్నాము, అలాగే ఫ్యామిలీ మొత్తం అయితే వెళ్తున్నాము। మొత్తం 5 బైక్ల మీద అయితే వెళ్తున్నాము। నేను స్కూటీ వెనకాల రివర్స్ కూర్చొని గణపతి విగ్రహం అయితే పట్టుకున్నాను। ట్యాంక్ బండ్ కాడ సెక్రటరియట్ కాడికైతే వచ్చేసాం మేము। गणपति बाबू, गणपति बाबू, गणपति बाबू,
గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా బాబులకే బాబు గణపతి బాబు బాబులకే బాబు గణపతి బాబు బాబులకే బాబు గణపతి బాబు బాబులకే బాబు గణపతి బాబు ఓడవడన్నా ఈడవడన్నా ఓడవడన్నా ఈడవడన్నా ఓడవడన్నా ఈడవడన్నా ఓడవడన్నా ఈడవడన్నా బాబులకే బాబు గణపతి బాబు బాబులకే బాబు గణపతి బాబు బాబులకే బాబు గణపతి బాబు జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి ఇంకా ఇప్పుడు మేము ట్యాంక్ బండ్ కాడికి అయితే వచ్చేసాం అనమాట. ఇక పూజ చేసుకుని గణపతిని నిమజ్జనం అయితే చేయాలి. అందరూ విగ్రహం పట్టుకొని ఫోటోలు అయితే దిగాము. తర్వాత ఒక సోడ పెట్టి పూజ అయితే చేశాము. అలాగే మా అన్న వాళ్ళైతే కొబ్బరికాయలు అయితే కొట్టారనమాట. అక్కడ వచ్చేసి చాలా నైస్ అయితే వస్తా ఉంది. అందుకనేసి వీడియో సౌండ్ వచ్చేసి బంద్ చేసేసాను. మీకు అందుకనే క్లారిటీగా అయితే నా వాయిస్ వినిపించచ్చు. ఇప్పుడే మా ముందు ఒక గణేశుని అయితే నిమజ్జనం అయితే చేసేసారు. ఇక్కడ చూడండి లోపల దిగేసి అయితే నిమజ్జనం అయితే చేస్తా ఉన్నారు. మేము ఉన్న చోట అయితే లోపల దిగడానికి అయితే ఛాన్స్ లేకుండే, అందుకనేసి మేము పైన నుండే నిమజ్జనం అయితే చేసేస్తాము. వాళ్ళైతే డేర్ చేసుకొని మరి వెళ్ళి నిమజ్జనం అయితే చేస్తా ఉన్నారు. కొంతమంది అయితే పైన నుండే నిమజ్జనం చేస్తా ఉన్నారు. మా అన్న వచ్చేసి గుంజులు అయితే తీస్తా ఉన్నాడు. అన్ని పాపాలు చేసిన అన్ని పోవాలంట, అందుకనేసి గుంజులు అయితే తీస్తా ఉన్నాడు. ఇప్పుడు మన గణపతి మహారాజుని అయితే నిమజ్జనం అయితే చేయబోతున్నాము. జై బోలో గణేష్ మహారాజ్ కి ఫైనల్లీ మన గణపతి నిమజ్జనం అయితే అయిపోయింది. తర్వాత మా బంటి వాళ్ళ చిన్న వినాయకుడిని అయితే నిమజ్జనం అయితే చేయబోతున్నారు. మా బంటిను మా వదిన మా బంటి వాళ్ళ వినాయకుడు కూడా నిమజ్జనం అయితే అయిపోయింది. ట్యాంక్ బండ్ సైడ్ చూడండి మొత్తం లైట్లతో అదిరిపోయింది అనమాట వ్యూ. 3వ రోజే చాలా మంది అయితే ఉన్నారనమాట. ఇప్పటికీ 3 రోజులే కంప్లీట్ అయ్యాయి. ఇంకా 5, 9, 11 రోజులు అయితే ఉన్నాయి. అప్పుడు ఎంత మంది వస్తారో ఊహించుకోండి మీరు ఒకసారి. ఇంకా నిమజ్జనం అయితే చేస్తా ఉన్నారు. మనదైతే కంప్లీట్ అయిపోయింది నిమజ్జనం. ఇక్కడ చూడండి ఈ గణపతి విగ్రహం క్లాసీ ఫినిష్ తోటి మస్తుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ అయితే నొక్కండి, ఎందుకంటే మనం వీడియోస్ పెట్టే అన్ని నోటిఫికేషన్లు అయితే వస్తూ ఉంటాయి మీ ముందరికి. ఇప్పటివరకు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.